హాయ్ గైస్, వెల్కమ్ టు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్. భానుప్రకాష్ రెడ్డి బెజ్జంకి. అండ్ దిస్ ఇస్ సాయి కృష్ణ పెనుకొండ. ఇప్పుడే డ్యూన్ చూసొచ్చాము అండ్ ఐ హ్యావ్ టు సే ఇట్స్ గోయింగ్ టు బి ఏ మాస్టర్ పీస్. ఇట్స్ గోయింగ్ టు బి ఏ మాస్టర్ పీస్ అని ఎందుకన్నా అంటే చాలా మందికి చాలా టైం పడుతుంది అనమాట దీన్ని అర్థం చేసుకోవడానికి, అసలు ఏం చెప్పాలనుకున్నాడో చెప్పడానికి. అండ్ ముందే చెప్పేసిన అవెంజర్స్, స్టార్ వార్స్, యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ ఆ టైప్ ఆఫ్ థింకింగ్ లో వెళ్ళి ఈ సినిమాలో అలా ఉంటుంది అనుకుంటే మాత్రం ఫస్ట్ మూవీ తోటి అర్థమైపోయి ఉంటుంది ఎట్లుంటుందో జనరల్ అసలు వాట్ ఈస్ ద స్టోరీ అబౌట్ అని చెప్పేసి. ఫస్ట్ మూవీ జస్ట్ టీజర్ అని చెప్పాను చూసారా మొన్న వీడియోలో, ఇది ఇంకా ఎక్కువ అనమాట, దాంట్లో ఇంకా ఎక్కువ తెలుస్తుంది అనమాట క్లారిటీ. అండ్ సెకండ్ మూవీలో వాళ్ళు తీసుకున్న ఎలిమెంట్స్ అయితే మాత్రం కొంచెం డార్క్ వెళ్తాయి, చాలా డార్క్ వెళ్తాయి అప్పుడప్పుడు. వాటిని వీళ్ళు చూపించిన విధానం అండ్ ఆల్సో నేను బుక్స్ ఆల్రెడీ చదివినా కాబట్టి నాకైతే మాత్రం మైండ్ దొబ్బింది కొన్ని సీన్స్ చూసిన తర్వాత. కొన్ని చూసిన తర్వాత ఎట్లా అంటే ఎన్నో ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నా ఇవి నేను ఒక ఫిల్మ్ స్క్రీన్ మీద చూడాలని, ఒక ఫిల్మ్ పెద్ద థియేటర్లో చూడాలని. ఆ సీన్స్ అన్ని పడుతుంటే మైండ్ పోయింది భయ్య, నిజంగా మతిపోయే సినిమా గ్యారంటీగా. మనకి టోటల్ ఒక వరల్డ్ బిల్డింగ్ చూపిస్తూనే ఎక్కడ కూడా డిస్ట్రాక్ట్ కాకుండా వాళ్ళు చెప్పిన దాన్ని చాలా బాగా చూపించారు. అండ్ ఆల్సో వెరీ డెన్స్డ్ ప్లాట్ ఉంటుంది, చాలా ఎక్కువ వాట్ యు సే వరల్డ్ బిల్డింగ్ ఉన్నదాన్ని చాలా ఫోకస్డ్గా చూపించారు మనకి. దానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎవ్రీ డిపార్ట్మెంట్ ఫస్ట్ పార్ట్ కంటే డబుల్ వర్క్ చేశారు భయ్య నిజంగా. అండ్ ఫస్ట్ పార్ట్ కంటే దీనిలో కొన్ని పర్ఫార్మెన్సెస్ ఉంటాయి ఎండ్ ఆఫ్ సినిమాలో, ఎండ్ ఆఫ్ ఫిలింలో. చానీది కానీ మామూలుగా ఉండదు అనమాట. కొన్ని అయితే మాత్రం మైండ్ దొబ్బినాయి. కొన్ని వాట్ ఈస్ రీయూనియన్స్ పడతా ఉంటాయి, చాలా బాగున్నాయి. కొన్ని ఎట్లా అంటే కొంచెం నిట్ పిక్స్ అని చెప్పలేను కానీ అనుకున్న వాటికంటే అదే అయిపోయిందా అనే ఫీలింగ్ వచ్చినాయి కొన్ని మాత్రం. అవి కూడా ఓకే. అంటే ఎంటైర్ ప్లాట్లో చూసుకుంటే మాత్రం అవన్నీ బాగా వెల్ సెటిల్డ్ అనమాట, చాలా బాగా చూపించారు నా ఫీలింగ్. అండ్ బుక్స్కి సిగ్నిఫికెంట్ చేంజెస్ అయితే చేసారు. ఒకవేళ బుక్ ఎంతూజియాస్ట్ ఉన్నా కానీ బుక్ ఆల్రెడీ చదివేసి ఇది బుక్లా లేదు అని ఫీలింగ్లో ఉండే వాళ్ళకి కూడా కొంచెం డిసప్పాయింట్ అవుతారు. కాకపోతే యూ హ్యావ్ టు అండర్స్టాండ్, అంత డెన్స్ బుక్ ఒక మూవీలో తీయాలంటే చాలా కష్టం అనమాట. దాంట్లో వీళ్ళు తీసుకున్న చేంజెస్ కూడా స్టోరీకి చాలా బాగా తగ్గట్టు సెట్ అయినాయి అనమాట. అవి మాత్రం చాలా సెట్ అయినాయి. అండ్ లేడీ జెసికా క్యారెక్టర్ స్టార్టింగ్లో మనకి ఏదైతే స్టార్ట్ చేసిరో ఎండింగ్కి వచ్చిన తర్వాత వాయమ్మో ఏంద్రా ఇది ఇట్లా అయిపోయింది అనే ఫీలింగ్ వస్తుంది. కొన్ని క్యారెక్టర్స్ నిజంగా ఇప్పుడు పాల్ కానీ చానీ కానీ స్టిల్ గారి క్యారెక్టర్ మాత్రం అమ్మో బాబాయ్, బుక్ అంటే చాలా డిఫరెంట్, కాకపోతే సూపర్ క్యారెక్టర్, చాలా బాగా వాడారు భయ్య నిజంగా. నా సాయి కృష్ణ గారు చూసి ఉంటాను నాతోటి. సో నీ థాట్స్ ఏంది చెప్పి టోటల్ మళ్ళీ మాట్లాడడం. ఫస్ట్ చెప్పాలంటే ఇది మీరు యాక్షన్ మాస్టర్ పీస్ బాగానే ఉన్నట్టు, లైక్ మాస్టర్ పీస్ అనగా లైక్ యాక్షన్ మాస్ ఫిలిం అలా కాదు, ఇది ఒక ప్రాపర్ డ్రామా ఎస్క్ ఫిలిం. అండ్ నా సజెషన్ అయితే బిగ్గెస్ట్ స్క్రీన్ పాసిబుల్లో మీరు చూడాలి. ఎందుకంటే ఆ స్కేల్ కానీ, ఆ టేకింగ్ సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా అసలు నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది. నేనైతే బుక్ చదవలేదు బట్ ఐ కెన్ అండర్స్టాండ్. పక్కన మా వాడు రియాక్షన్ చూస్తుంటే నాకు అర్థమైపోయింది లైక్ ఎంతవరకు వర్క్ అయింది, ఎంతవరకు వర్క్ కాలేదు అంటే బుక్ పరంగా. బట్ యాజ్ అ ఫిలిం ఇట్ సెల్ఫ్ ఎక్సలెంట్గా తీశారు. కన్స్ట్రక్షన్ కానీ, సీన్ రైటింగ్ కానీ, అండ్ లెస్ డైలాగ్ ఉంటుంది దీంట్లో. ఇట్స్ ఆల్వేస్ షో దీంట్లో ఎక్కువ. సో నీ ఇమాజినేషన్కి వదులుతారు. అండ్ ఐ థింక్ చాలా మంది పర్ఫెక్ట్లీ సింక్ అవుతారు ఈ ఫిలింకి. ఇమాజినేషన్ పరంగా కూడా యూ కెన్ అండర్స్టాండ్ వాట్ దే ఆర్ సేయింగ్. వాళ్ళ కళ్ళల్లో నుంచి లైక్ ఎమోషన్స్ కానీ, చానీ లాస్ట్ 30 minutesలో చానీ ఫేస్లో చూసే వేరియేషన్స్ ఉంటాయి అసలు, లైక్ ఓకే యూ కెన్ ఫీల్ ఇట్ అలా ఉంటుంది. అండ్ చేంజెస్ కానీ లైక్ ఏముంటుందని ఏముంటుందని టర్న్ ఓవర్స్, లైక్ స్టోరీ మలుపులు తిరగటం కానీ అవన్నీ కూడా అసలు అనదర్ లెవెల్లో తిప్పారు స్టోరీని. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీ స్టార్ట్ అయినప్పుడు ఓకే ఇలా ఎండ్ అవుతుందా అని అనుకోలేదు, బట్ బాగా ఎండ్ అయింది. ఇట్స్ లైక్ థర్డ్ పార్ట్ కి గ్రేట్ సెటప్ పెట్టారు. థర్డ్ పార్ట్ ఇప్పట్లో రాదు, చాలా టైం పడుతుంది, బట్ ఇట్స్ వర్త్ ద వెయిట్ మ్యాన్. ఒకటి చెప్తా, మీరు థర్డ్ పార్ట్ ఎన్నైనా పెట్టుకోండి థింకింగ్. బుక్ చదవకపోతే మీకు వేరే థింకింగ్ వస్తూ ఉంటుంది. బుక్ చదివేయాలని కూడా చదివేసుకోండి. ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్ వెరీ డిఫరెంట్, సంథింగ్ వెరీ డార్క్ అండ్ సంథింగ్ యూ నాట్ ఎక్స్పెక్టెడ్. చాలా బాగుంటుంది అనమాట ఆ స్టోరీ. అండ్ వీళ్ళు దానికి ఇచ్చిన ప్లాట్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది ఇట్స్ గోయింగ్ టు చేంజ్ ఎవ్రీథింగ్. ఎండింగ్లో ఏదైతే ఒకటి జరిగిందో మనం స్టార్టింగ్ నుంచి చూపిస్తూ ఉంటాడు, ఫస్ట్ పార్ట్లో కూడా హింట్ ఇస్తాడు దానికి. కాకపోతే ఇట్ గోస్ వే బియాండ్, అంటే లైక్ ఆ డిసిజన్కి రావడానికి కూడా సినిమా మొత్తం తీసుకుంటాడు. చాలా భయపడతాడు క్యారెక్టర్, అట్లా కావద్దని చాలా ట్రై చేస్తూ ఉంటాడు. హీ సీయింగ్ థింగ్స్ మనకు తెలుసు ఆల్రెడీ, ఫస్ట్ మూవీ చూసిన వాళ్ళందరికీ మనకు ముందే తెలుసు. కాకపోతే ఆ సీన్కి రావడానికి ఎంతో కష్టపడతాడు ఫిజికల్గా, మెంటల్గా. కాకపోతే
చేతుల్లో లేని సిచ్యువేషన్ క్రియేట్ అయిపోతుంది. స్పాయిలర్స్ ఏమి ఇవ్వట్లేదు, మీకు ఏం అర్థం కావట్లేదు నేను చెప్పేది ఇప్పుడు. ఎందుకంటే సాయికృష్ణ నేను సగం చెప్తాను ఇట్లా పోతుంది అని, మనకు అర్థం కూడా కాలేదు ఇంటికి పెరుగుతున్నాడు. అగ్రా నాయన యాక్చువల్ వదిలేను, నన్ను వదిలే, నేను ఎంజాయ్ చేయని అంటే బాడీ బుక్ చదివాడు కాబట్టి చెవులో వస్తాను. నేను అప్పటికి ఆపడలే. నేను చెప్పింది ఏమన్నా నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు? చేయలేదు అట్లుంటది. అది నువ్వు అనుకున్న దానికంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఆల్సో మేబీ యూ మే డిసప్పాయింటెడ్ యాజ్ ఎ సెడ్ బుక్ ఎంతూజియాస్టులు వాళ్ళు తీసుకునే చేంజెస్ కొన్ని, బట్ ఇట్స్ స్టిల్ వర్త్ ఇట్ మ్యాన్. ఈ టైప్ ఆఫ్ అడాప్టేషన్ కా రాదు, ఇంతకంటే బెటర్ అడాప్టేషన్ రాదని నాకైతే గ్యారంటీ చెప్పగలుగుతా. అడాప్టేషన్ కాదు, బుక్ అడాప్టేషన్ రాదు అంతకంటే నాకు తెలుసు. ప్లస్ సైఫై మూవీ డ్యూయాలజీలో ప్రస్తుతానికి అయితే మాత్రం ఇది వెళ్ళిపోయింది, గ్యారంటీకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ట్రిలజీ వస్తే, డ్యూన్ మెసాయా వస్తే మాత్రం మా బాబాయ్ బ్రేస్ ఫర్ దాట్ మ్యాన్. సీరియస్లీ దాని ఇంపాక్ట్ వేరే ఉండబోతుంది. బట్ 8/10 అయితే ఇది 9/10. నెక్స్ట్ మరి ఇక రేటింగ్ ఊరినే రేటింగ్ అయితే నేను ఇవ్వను, బట్ వెళ్ళండి. పీసీఎక్స్ లో చూసినాం మేము, నేనైతే పీసీఎక్స్ లో చూసినాం మేము. పీసీఎక్స్ లోనే చూడండి, వాడు 4/3 వేయలేదు అంటే పర్లేదు, ఐమాక్స్ వర్షన్ కాదు, బట్ స్టిల్ చాలా బాగుంది. వాట్ ఎవర్ దే షోన్ ఫెంటాస్టిక్లీ డన్. మ్యూజిక్ అయితే మాత్రం ఇచ్చి పడేసిన హాస్ మామ. స్పాయిలర్స్ మాట్లాడదాం ఇప్పుడు, స్పాయిలర్ డిస్కషన్ మాట్లాడదాం ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు కూడా చూసేయండి, ఎంజాయ్ చేయండి. డ్యూన్ మాత్రం ఖచ్చితంగా మిస్ కాకండి. దాట్స్ ఇట్. ఎందుకంటే థియేటర్లో చూడండి ఈ సినిమా, జస్ట్ ఏదో ఓటీటీలో చూస్తే మాత్రం మ్యాజిక్ పోతుంది, థియేటర్లో చూస్తే వేరే ఉంటుంది. నేను సెకండ్ టైం మళ్ళీ వెళ్తా. బట్ యా, నాకైతే విపరీతంగా నచ్చింది. నాకైతే మాత్రం నచ్చిన దానికంటే మాత్రం ఒక మంచి రిలీఫ్. ఈ సోర్స్ మెటీరియల్ని వీళ్ళు అడాప్ట్ చేసుకునే విధానం మాత్రం అద్భుతం, చాలా బాగా చేశారు. మాట్లాడదాం తర్వాత. సో ఇప్పుడు వెంటనే నాకు ఆపరేషన్ వ్యాలంటైన్ ఉంది, చూస్తా, దాని రివ్యూ కూడా వచ్చేస్తుంది. సో విత్ దాట్ సెడ్, ఐ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్, సాయి కృష్ణ. బై బై.